సో మీరు గెలిచారు మేడం, ఏంటి మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారు? ఏం చెయ్యనయ్యా, ఏం చెయ్యను. చెయ్యను, ఏముంది కాబట్టి ఈరోజు వాళ్ళ దగ్గర. ఓకే, అంటే మీరు గమనించారు కానీ తిరిగారుగా, చాలా రోడ్లు లేవు, డ్రైనేజ్ భయంకరంగా ఉంది, తాగే నీళ్ళల్లో డ్రైనేజ్ కలిపిపోతుంది, అంగన్వాడీ స్కూళ్ళలో ఎగ్స్ రావయ్యా, పాలు రావయ్యా, పాపం ఏముందయ్యా అక్కడ. గవర్నమెంట్ స్కూల్ భయంకరంగా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ డబ్బులు కట్టుకోలేకపోతే. ఇన్నేళ్ళుగా అక్కడ ఎంఐఎం గెలుస్తున్నా వాళ్ళకి ఏం ఊరగలే అక్కడ. ఇండ్లు లేవు, ఆ బంజారాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆ పార్దీవాడ మీరు వెళ్ళి చూస్తే ఒక రోజే నాకు ఎంత భయం వేసింది, ఇక్కడ కుప్పకూలుతుందేమో అని భయం వేసింది నాకు, అంత భయంకరంగా ఉంటాయి. మీకు ఫలక్ను మా దగ్గర ఎస్టీ బంజారాలు ఇండ్లు చూడండి, పగిలిపోయి ఉంటాయి. ఇంకా నేను బయలుదేరుతున్నా వాళ్ళ దగ్గరికి. ఐ వాంట్ టు స్టార్ట్ మై పాదయాత్ర అగైన్. మళ్ళీ ఎప్పటి నుంచి? ఐ లెట్ యు నో. ఓకే, అది కూడా నిర్ణయం ఇస్తారా త్వరలో? తమాషా ఏం తెలుసా, ఓకే, అక్కడ తాగే నీళ్ళు ఇలా వస్తాయి, నేను తీసుకొచ్చాను అక్కడి నుంచి, దీని టెస్టింగ్కి కూడా పంపించాను. మేడం ఇది డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయిన నీళ్ళు? ఎస్, కదపకండి, ఆ కింద డ్రైనేజ్ అంతా ఉంది, మీకు చూడండి. నేను ఇలా తెచ్చుకుంటా నాతో పాటి, నాకు పాదయాత్రలో ఇవ్వండి అని తెచ్చి టెస్టింగ్కి కూడా పంపించాను, నాకు టెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆలోచించండి నాయన, నేను ఏం చేస్తానని మీరు అడుగుతున్నారు కదా. ఇలాంటి జీవితాలకి ఎన్ని చేయాల్సి ఉంటుందో ఆలోచించండి. ఎవరు క్యారీ చేశారు ఈరోజు దాకా? నేను ఈ రోజుకి నా దగ్గర ఎందుకు పెట్టుకున్నాను తెలుసా, ఇది నన్ను నిమిషం నిమిషం నా కర్తవ్యాన్ని గుర్తు చేయాలి. నేను ఈ బాధలో మునుగున్నాను, మీరేమో నాకు పార్టీ అది ఇస్తుందా ఇది ఇస్తుందా అని అడుగుతున్నారు. నాకు దీన్ని సాల్వ్ చేసే సహాయం ఇస్తే చాలా. సాల్వ్ చేయాలంటే మీ దగ్గర పదం ఉండాలి నేను అనుకుంటున్నాను నాయన. మీకు అంటే అది ఉంటే, ఎందుకంటే పనులు తొందరగా అవుతాయనేది నా ఉద్దేశం మేడం. మీకు మాట చెప్తాను, వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. ప్రజలకు న్యాయం జరగాలి అని అకుంఠిత దీక్షతో ఉన్నాను మనసులో, మనసా కర్మ వాచన. అది భగవంతుడు, అమ్మవారు, పరమేశ్వరు ఏ రకంగా ఇక్కడ వరకు నా జీవితాన్ని ఇలా తెచ్చారు. ముందు ముందు కూడా ప్రజాసేవ కోసం అదే విధంగా వాళ్ళు నాతో నిలబడతారని, అదే విధంగా నాకు అట్లాంటి సహాయ సహకారాలు ఎప్పుడెప్పుడు కావాలో నేను చూపించే ధైర్యానికి, నిజాయితీకి వాళ్ళు ఇస్తారు అని నేను ఆ భగవంతుడిని నమ్ముకున్నా. సో ఎలా జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇచ్చారు, మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. పర్లేదు, ఎందుకంటే మీకున్న బిజీ స్కెడ్యూల్ మధ్యలో మేము 2-3 సార్లు ట్రై చేసాం, కుదరలేదు. బట్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎలక్షన్ ముందు చేద్దాం అనుకున్నాను, అయిపోయిన తర్వాత చేశాను. అయినా ఇదొక వెరైటీ. అంటే నేనేదో ఫేమస్ అయిపోవాలి, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని, లేకపోతే మీరు ఈ ఇంటర్వ్యూతో ఫేమస్ అయిపోవాలి, ఇవన్నీ వేస్ట్. నాకేంటంటే మీ దగ్గర కొన్ని క్వశ్చన్లు కావాలి, నేను తీసుకున్నాను, అయిపోయింది. చెప్తా, నన్ను ఈ రోజు దాకా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ ఎవ్వరికీ అటువంటి భావన లేదు. నేను ఇంతమందిని జర్నలిస్టులని ఈ చిన్న స్వల్ప కాలంలో చూశాను. నన్ను అభిమానించి వచ్చిన ఇంటర్వ్యూలు తీసుకున్నారు తప్ప ఎవరు కూడా ఒక్కళ్ళో ఇద్దరు అక్కడ ఇక్కడ నన్ను ఇబ్బంది పెట్టినా కూడా సరే వాళ్ళ మనస్తత్వం ప్రవృత్తి అనుకుని వదిలేశాను తప్ప. బట్ 99.9% జర్నలిస్ట్ హ్యావ్ ఓన్లీ వాంటెడ్ టు నో ట్రూత్, నిజం తెలుసుకోవాలి అని ముందుకొచ్చిన వాళ్ళే. నాతో ఇంటర్వ్యూలు చేశాక నన్ను ఇష్టపడి నన్ను ప్రశంసించి వెళ్ళిన వాళ్ళే తప్ప నన్ను ద్వేషించిన వాళ్ళు, నేనెవరో తెలుసుకున్న తర్వాత నన్ను ద్వేషించిన వాళ్ళు లేరు. అది చాలు కదా నాయన జీవితాన్ని. నేను కూడా అంతే మేడం, మీలాగా ఇప్పుడు. ఓకే, మీ గురించి తెలుసుకోవాలి, మీకు కొన్ని క్వశ్చన్లు అడగాలనుకున్నాను. ఓకే రైట్, మీరు చెప్పగలిగారు, హ్యాపీ. సో ఎనీవే, మీరు గెలవాలని మనస్ఫూర్తిగా ఏటివి కోరుకుంటున్నాను. మీరు గెలవాలి, నేను ఇది చూసిన తర్వాత మీరు తప్పకుండా గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఎక్కువ అక్కడ మీరు చేయాల్సింది చాలా ఉంటుంది. సో అక్కడ ప్రజలు ఎలా ఉంటారనేది, ఓల్డ్ సిటీ అంటే ఏంటనేది మనకి తెలుసు, ఎప్పటి నుంచి మనం చూస్తున్నాం కదా. సో మంచి మెజారిటీతో కాకపోయినా గెలవాలి, మీరు ముందు గెలుపు ముఖ్యం, మంచి మెజారిటీ రావాలి నేను కూడా కోరుకుంటున్నాను. ఒక్కసారి ఎంఐఎం కోటను మనం బద్దలు కొట్టాలనేది నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం తండ్రి.